హాయ్ అండి. ఏంటి కర్రీ అనుకుంటున్నారా? ఇది అధిక పోషక విలువలను ఇచ్చే మనకి రక్తాన్ని రీఫ్రెష్ చేసి మళ్ళీ కొత్త రక్తాన్ని మన బాడీలోకి ఎంటర్ చేసే ఔషధ గుణాలు కలిగిన ఒక కూర అనమాట. అది ఏంటి, ఎలా చేయాలి అని చెప్పడానికి అయితే వీడియో చేసేస్తున్నాం. ముందుగా అది మునగాకునైతే మనం శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది మునగాకు కొబ్బరి తురుము ఫ్రై అనమాట అండి. సో మునగాకుని శుభ్రం చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకోవాలి, బాయిల్ చేయకూడదండి, పచ్చి మునగాకే అనమాట. సో ఈలోగా ఒక బాండి పెట్టుకొని అందులో మనం పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇష్టమైన వాళ్ళు పల్లీలు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు అనమాట. వేయించేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకు ఏదైతే ఉందో మనం దానినైతే ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట అండి. మనకి ఇవి ఇంటి ముందు ఉండడం వల్ల దీనివల్ల మనకి ఉన్న ఉపయోగాలు ఏమి మనం పట్టించుకోమండి. సో తర్వాత మనం ఏంటంటే పసుపు కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే ఇది తొందరగా స్మాష్ అయిపోయి పచ్చివాసన అంతా పోతుంది అనమాట అండి. ఇందులో ఉన్న వాటర్ ఏంటంటే అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట చక్కగా. ఇది కొంచెం ఇలా మెత్తగా ఉంది కదండి, కొంచెం డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. అప్పుడు పచ్చివాసన పోయినట్టు మనకి పూర్తిగా అర్థమైపోద్ది. చూసారు కదా, కొంచెంగా వాటర్ కంటెంట్ అయితే తగ్గిపోతుందండి ఇందులో. ఇది మనకి ఎదురుగా ఇంటి పక్కన ఇంటి ముందు ఉండడం వల్ల మనం ఏమి దీన్ని పట్టించుకోమండి. కానీ మునగాకు అనేది చాలా అంటే ఔషధ గుణాలు కలిగి ఉన్న ఆకుకూరల్లో కూర అనమాట. వీలైతే పెద్దవాళ్ళైతే వీక్లీ ట్విల్స్ మామూలుగా అయితే ఎవరైనా కానీ వారంలో ఒక రోజు వండుకొని తింటే చాలా మంచిదండి. ఉట్టినే కూడా ఇలా వేయించుకోవచ్చు ఇష్టం ఉంటే, లేకపోతే మునగాకులో పప్పు మునగాకు వేసుకోవచ్చండి. పప్పు మునగాకు కూడా మీకు ఎలా చేయాలి ఏంటనేది వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి, ఒకసారి చూడండి. లేదంటే నేను మళ్ళీ ఇప్పుడు ఆషాఢ మాసంలో మాకు ఇక్కడ ఫేమస్ అనమాట అండి, మునగాకు పప్పు ఖచ్చితంగా వండుతాం అనమాట అండి. సో ఆ వీడియో కూడా మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను మీ అందరి కోసం. ఈ మునగాకులో ఏంటంటే అండి ఎముకలు గట్టితనానికి ఉపయోగపడుతుంది, రక్తాన్ని క్యూరిఫై చేస్తుంది, అలాగే కొత్త రక్తం పుట్టడానికి దోహదపడుతుంది అనమాట అండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. చూసారా, అది పచ్చివాసన పోయినంత వరకు వేపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా కొబ్బరి అయితే తురిమేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ తురుము ఏదైతే ఉందో దాన్ని మనం ఇప్పుడు మునగాకు అంతా పచ్చివాసన పోయింది కాబట్టి అందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. స్పైసీ ఇష్టమైన వాళ్ళు పచ్చిమిర్చి వేసుకోవచ్చండి, లేదా కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే లైట్గా కారం అనేది కూడా యూజ్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ కొబ్బరి తురుము ఫ్రైలో చూసారా వాటర్ అంతా పోయింది, డ్రైగా అయిపోయింది కదండి. ఇప్పుడు మన మునగాకు ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుని వితిన్ సెకండ్లో అయిపోద్దండి. మనకి కర్రీ కూడా చాలా తొందరగా అవుతుంది. చాలా మంచి ఔషధ గుణాలు కలిగిన మునగాకు ఫ్రై అనమాట అండి ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, హెల్తీ, టేస్టీ. నేను రీసెంట్గానే ట్రై చేశాను, నాకు ఎంతో నచ్చిన తర్వాతే మీకైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో మునగాకు ఉంటే కనుక కాస్త ఎక్కువే వేసుకోండి. నాకు మునగాకు కన్నా కొబ్బరి తురుము ఎక్కువైపోయింది, ఉంచేవలసింది. కానీ వేసేసాక నాకు రెండు కలిపితే అప్పుడు అర్థమైందండి మునగాకు కన్నా కొబ్బరి తురుము ఎక్కువగా ఉందని. సో మునగాకు మాత్రం ఇంకొంచెం ఎక్కువ ఉంటే ఇందులో ఇంకా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అయితే స్మెల్ అయితే అదిరిపోయిందండి. చూడండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. ఇది మునగాకని మనం చెప్తే కానీ వాళ్ళకి ఎవరికి తెలియదు కదా. సో టేస్టీ మునగాకు కొబ్బరి తురుము ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, వడ్డించుకుని తినేద్దాం పదండి. మరి చూసారు కదా, నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు నేను తీసుకురావాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే ఫ్రెండ్స్, నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఏ విధమైన వంటలు ఇష్టమో కామెంట్ చేస్తే నా స్టైల్లో నేను వండి మీ అందరికీ పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఆల్ మై సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఎంతగా సపోర్ట్ చేసి నాకు 4800 వరకు సబ్స్క్రైబ్స్ రావడానికి మీరందరూ చాలా సహాయపడ్డారండి. మీ అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకెందుకు, మీరు కూడా ఒకసారి వండేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.